హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక అనన్య ఆడుతున్న నాటకం గురించి శరణ్యతో మొత్తం చెప్పేస్తుంది ఆనంద. ఇక ఆ మాటలకి షాక్ అయిపోతుంది. ఇక ఆనంద అయితే మెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అయితే పిలిపించి అనన్య గురించి మొత్తం చెప్తుంది. ఇక వాళ్ళు అనన్యని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఎవరు అత్తయ్య గారు అని అక్కడికి వచ్చిన శరణ్య అయితే అడుగుతూ ఉంటుంది. వీళ్ళు మీ అక్కకి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్స్, మీ అక్కకి ఇప్పటితో పిచ్చి తగ్గిపోతుందమ్మా అని నవ్వుతూ చెప్తుంది. అవునా అత్తయ్య గారు, మా అక్కకి పిచ్చి తగ్గిపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది. ఇక అనన్య అయితే మీరు నా దగ్గరికి వచ్చారంటే మిమ్మల్ని ఊరుకోను అని పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని వాళ్ళని కొడుతూ ఉంటుంది. ఇక ఆ డాక్టర్స్ అయితే ఒక్కసారిగా అనన్య మీద వల వేయడంతో ఇక అనన్య బందీగా ఏమీ చేయలేక అలా ఉండిపోతుంది. ఇక అనన్యని వాళ్ళు మెంటల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఒక చైర్లో కూర్చోబెట్టి తన కాళ్లకు చేతులకు తాడు కట్టేసి తలకి వైర్లు పెడుతూ ఉంటారు. ఇక హాస్పిటల్ బయట కాంచన, శరణ్య, ఆనంద ఇలా ముగ్గురు అయితే ఉంటారు. ఇక కరెంట్ షాక్ ఇవ్వడంతో అనన్య అయితే తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఆనంద, శరణ్య అయితే తిక్క కుదిరింది, దీనికి ఇలాగే ఉండాలి అనుకున్నట్టు చూస్తూ ఉంటారు. ఇక కాంచన మాత్రం టెన్షన్ పడిపోతూ అమ్మి అమ్మి అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే లీలావతికి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. అనన్యకి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అని. ఇక అది విన్న లీలావతి అయితే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రోహిత్, లీలావతి అయితే అనన్య దగ్గరికి వస్తూ ఉంటారు. మరి ఆనంద చేసిన పనికి లీలావతి మెచ్చుకుంటుందో లేదా గొడవ పడుతుందో అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. అనన్యకైతే బాగా బుద్ధి చెప్పింది ఆనంద అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.